హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మేము పెంచుకుంటున్న జెర్సీ ఆవు అనమాట. ఇది ఈనేదానికి దగ్గరలో ఉంది, అంటే 3 to 5 days లోపల ఈనేస్తుంది అనమాట. మొత్తానికి 9 months అయితే కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఎప్పుడు ఈంటుందో తెలియదు. సో ఇప్పుడైతే కనుక అందరూ ఏం చెప్తున్నారంటే అట్లా పొదుగు బాగా వదిలింది కదా, సో దిష్టి తగులుతుంది అనేసి దిష్టి చిప్పను కట్టమన్నారనమాట. ఇదే దిష్టి చిప్ప. జనాలకు ఎప్పుడన్నా దిష్టి తగిలినప్పుడు ఈ చిప్పలతో దిష్టి తీస్తారు కదా, సో అలా దిష్టి తీసిన తర్వాత దీన్ని పడేస్తారనమాట. అది ఇప్పుడు మనం ఆవులకు కడితే కనుక ఆవులకి దిష్టి తగలదు అనేసి చెప్పారు చాలామంది. సో అందుకోసమే ఇట్లా థ్రెడ్ వేసి నేను కడుతున్నాను. సో ఇట్లా ఈ చిప్ప కడితే కనుక దిష్టి తగలదు అనేసి అందరు చెప్తున్నారు, అందుకోసమే ఈ చిప్ప కడుతున్నాను. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇక్కడ పొదుగు ఉంది చూసారు కదా, బాగా పెద్దగా ఉందన్నమాట. తెల్లగా ఉంది కదా, ఆవు నల్లగా ఉంది, పొదుగు తెల్లగా ఉంది కదా. సో దిష్టి తగులుతుంది అనేసి అందరూ మసి పోయమన్నారు. సో అందుకోసం ఇప్పుడు మసి పోస్తాను నేను. ఇది వచ్చేసి మేము నీళ్లు కాంచుకునే డేక్ష అనమాట. దీనికి ఇట్లా మసి మొత్తం తీసుకునేసి చూడండి, ఇట్లా పొదుగుకి పూయాలంట. ఇట్లా పూస్తే దిష్టి తగలదు అనేసి, ఆవు సేఫ్గా ఈనేస్తుంది అని అందుకు పోయమన్నారు. మరి మొత్తం నల్లగా కాకపోయినా పర్వాలేదు, లైట్గా అట్లా పూస్తే కూడా సరిపోతుంది, అందుకే ఇట్లా పూసాను అనమాట. చూడండి, ఇప్పుడు ఆవును చూసిన వెంటనే పొదుగు కనిపించదు కదా, పొదుగు ఎక్కువ కనిపించింది అనుకోండి దిష్టి తగులుతుంది అనమాట. సో దిష్టి తగిలింది అనుకోండి పాలు ఎక్కువగా ఇవ్వదు. అందుకోసమే ఇట్లా దిష్టి తగలకుండా పొదుగుకి మసి పోస్తాము, మెడలో దిష్టి చిప్ప కడతామన్నమాట మేమైతే కనుక. సో ఇది అండి షార్ట్ వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.